UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఈరోజు ఢిల్లీతో సహా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వెళ్ళారని చాలామంది చర్చనీయాంశంగా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత గారి బెయిల్ ఈరోజు బెయిల్ ఇవ్వబోతున్నారా ఇవ్వబోరా, వీళ్ళిద్దరు వెళ్ళాలంటే ఖచ్చితంగా కవిత గారికి బెయిల్ ఇస్తున్నారని చాలామంది అనుకుంటారు. నిన్నటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో చాలా కోలాహలంగా హంగామాలుగా అవుతున్నాయి. ఈవెన్ కవిత గారు ఈరోజు బెయిల్లో వచ్చినట్లయితే ఎప్పుడైతే కవిత గారు హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫామ్ హౌస్ దాకా ఒక పెద్ద ర్యాలీ అనేది జరుపుకోబోతున్నారని వాళ్ళందరూ అంటున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మా క్వెషన్ ఏంటంటే కవిత గారికి బెయిల్ వస్తుందా? రాదా? సో ఇప్పుడు మీకు సింపుల్ ఒక లాజిక్ చెప్తాను. కవిత గారికి బెయిల్ వస్తుందని వాళ్ళకి తెలియంగానే వీళ్ళిద్దరు అక్కడికెళ్లారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత గారికి హెల్త్ బాగోలేదని చాలామంది చాలా టాక్స్ వినిపిస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ అడ్వకేట్స్ కూడా సుప్రీం కోర్ట్‌లో తెలపడం జరిగింది. అండ్ హెల్త్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ కవిత గారికి అక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ బాలేదు. దాని రీత్యా కవిత గారికి బెయిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ఒక అడ్వకేట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే నిజంగా వచ్చే అవకాశాలు 100కి 100 మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే కవిత గారు ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి తెలంగాణ ఎలక్షన్ ముందే కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత తెలంగాణలో కీలక మార్పులు అనేది చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కవిత గారు కూడా ప్రెస్ ముందుకొచ్చి నేను ఒక కడిగిన ముత్యంలాగా నేను బయటకొస్తానని చెప్పడం. అండ్ ఈవెన్ కేసీఆర్ గారు గానీ, కేటీఆర్ గానీ ఇప్పుడు చాలామంది నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకొచ్చిద్దని కేసీఆర్ గారు అనడం మనం చాలా సందర్భాల్లో మనం చూడడం జరిగింది. కవిత గారు ఈడీకి సహకరించట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైల్లో ఉండగా వాళ్ళు అడిగే ప్రశ్నలకి కవిత గారు సహకరించట్లేదు. ఎప్పుడైతే మీడియా ముందుకొచ్చారో అప్పుడు గట్టిగా మాట్లాడడం జరుగుతుంది కవిత గారు. సో దీని మీద చాలా ఈడీ అనేది చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా అని క్వెషన్ మార్క్ వేసుకుంటే నిజంగా వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎలా వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్లారని చెప్పుకోవచ్చు. అక్కడ కవిత గారికి ఎలాంటి షరతుల వల్ల బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనం ఇంకా కొంచెం టైం ఉంది. ఇంకొక గంట 2 గంటల్లో మనకి పూర్తి రిపోర్ట్ అంటూ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే కవిత గారికి బెయిల్ 100% వస్తుంది. అందుకే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే కవిత గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఒక మంచి పెద్ద ర్యాలీ జరపబోతున్నారు. అండ్ రేపు ఎల్లుండిలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరగబోతున్నారు బీఆర్ఎస్ నేతలతో కానీ. ఈవెన్ కవిత గారు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో వీళ్ళందరితో భేటీ అయ్యి పార్టీ బలోపేతానికి ఇక్కడ పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ ఎట్టకేలకు కవిత గారు బయటకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకే చెప్తాము. చూస్తుండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.